హే అందరికి హాయ్ అండి. ఇది కొమ్మాల టోల్ ప్లాజా నైట్ టైం. ఇది ఒకసారి మీరు నా బండిని నన్ను చూడండి ఒకసారి. నేను ఇలా హైదరాబాద్ పోయి వస్తా అంటే మధ్య మన పిమ్మడి దగ్గర ఒక బండి అయిపోయింది. పార్కింగ్లో ఇట్లా వేసి పెట్టిండు. ఏందన్నా ఏమైందమ్మా అని ఇట్లా అంటే ఇట్లా బండి ట్రబుల్ ఇచ్చింది, మేము పలానా దర్శనం పోయి వస్తున్నాము, పలానా కాడ దించాలంటే సరే అమ్మా దించుతా, ఇంత అమౌంట్ అయితే అన్నాడు. సరే సరే వాళ్ళు మాట్లాడుకున్నారు. వాళ్ళ బండి లిఫ్ట్ చేసుకున్నా. వాళ్ళని కూడా సగం మంది కార్లో సగం మంది నా బండిలో కూర్చోబెట్టుకుని తీసుకొచ్చే క్రమంలో వాళ్ళని వేరే కూర్చుంటారు. సరే చూడని నేను మాట్లాడకుండా వాళ్ళతో మెల్లగా తీసుకొచ్చిన. వాళ్ళకి ఇక్కడ దిగుతాం, మేము ఇక్కడ దించినాక మేము కార్ అక్కడ పెట్టాలంటే నిమ్మలంగా అక్కడ ఆగి వాళ్ళు దించి వాళ్ళు ఇంటి పోయినాక వాళ్ళు వచ్చినాక నేను కార్ తీసుకొని ఇంకో కాడ కూడా పెట్టినా. ఇక అమ్మ దిగి ఓకే అమ్మ తీసుకొచ్చిన అన్న ఏమో అనుకున్నా అదేనన్నది. సరే ఏం గతి అమ్మ అని అన్న వెళ్ళిపోయాను. కానీ వాళ్ళు కూడా అంతా ఇచ్చినాక ఇక అన్న అసలు ఏమనుకున్నా నువ్వు ఏంది బండి అయిందని వేరే ఏమో అనుకున్నావు అన్న, కానీ నువ్వు వచ్చే కంచి ట్రావెల్స్ క్రమంలో నీకు నాకు మంచిగా అనిపించింది అన్న అన్నాడు. అంటే ఒక ప్రతి మనిషి ఒక వేషధారణ వేరే ఉండొచ్చు, కానీ ఆ వేషధారణ కూడా తన గుణం కూడా అలాగే ఉంటుందని ఎప్పుడు అనుకోవద్దు. ఒక వేషధారణ బట్టి క్యారెక్టర్ని ఎప్పుడు డిసైడ్ చేయదు కదా. దాంతో ఒక స్పెండ్ చేయండి, ఆ మనిషితో ఒక 10 నిమిషాలు స్పెండ్ చేయండి, ఏమవుతుంది? ఏం కాదు. తన గుణం మీద అర్థమవుతుంది కదా. వాళ్ళు అట్లా నన్ను మంచిగా తీసుకొచ్చామని వాళ్ళు ఏం చేశారంటే నాకు ఒక 100 రూపాయలు ఎక్కువ కూడా ఇచ్చింది. నాకు చాలా సంతోషం అనిపించింది. ఎప్పుడు కూడా ఒక మనిషిని చూసి తనను చూసి తన క్యారెక్టర్ని ఎప్పుడు డిసైడ్ చేయకూడదు. మనిషి వేషధారణ ఉండొచ్చు, కానీ క్యారెక్టర్ కూడా అలా ఉంటుందని అనుకోవడం తప్పు.